శ్రీరామజయం. ఓం హం హనుమతే నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభుం శాంతం రామదూతం నమామ్యహం. పరమాత్ముడు ఒక్కడే అయిన ఆ దైవాన్ని శివుడిగా కొందరు, విష్ణువుగా మరికొందరు అర్చనలు, పూజలు, స్తోత్రాలు చేస్తూ సేవించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో శివుడికి సంబంధించిన పరివార పరిచారక దేవతా సంబంధంగా నంది, భృంగి అనేకులను మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం. శివభక్తులలో నాయనార్లు వీరిని కూడా స్మరించుకుంటూ ఉంటాం. అదేవిధంగా మరి ఒక వైపు వైష్ణవ సంబంధితంగా గరుత్మంతుల వారు, పన్నిద్దరు ఆళ్వారులు, విశ్వక్సేనుల వారు వారిని స్మరించుకుంటూ ఉంటాం. శివాలయంలోనైనా విష్ణువాలయంలోనైనా ఏ వైపున అయినా ఏ విధమైన భేదభావం లేకుండా కనిపించే ఒకే ఒక దైవం ఆంజనేయుడు. అలాంటి ఆంజనేయుడిని పంచముఖ ఆంజనేయుడిగా స్మరించిన ఎడల ఈ దేహానికి ఆరోగ్యం చేకూరుతుంది. అలాగే సమస్త సంకల్పాలను పరిపూర్ణం చేసుకునేటటువంటి మనోబలం కలుగుతుంది. స్వామికి సంబంధించి వందే వానర నారసింహ ఖగరాట్ క్రోఢ అశ్వ వక్త్రాంచితం. ఈ పంచముఖ ఆంజనేయంలో అశ్వము గుర్రానికి సంబంధించిన రూపం, 4 వైపులా ఉండే ఆ 4 ముఖాలతో పాటుగా పైన ఉండేటటువంటి రూపం ఇలా స్తోత్రం చేయాలి. 4 దిక్కులలో 4 రూపాలలో ఉండేటటువంటి వానర, నారసింహ, క్రోఢ అనే ఈ రూపాలు ఉండగా అగ్రభాగంలో అశ్వరూపం ఉంటుంది. శివ అంటే రేపు అని అర్థం. అశ్వము రేపు లేనటువంటిది, ఈరోజే, ఇప్పుడే, తక్షణమే. కనుక శివుడిని పూజించిన, విష్ణువును పూజించిన కలగని ప్రయోజనం ఆంజనేయ స్వామి వారిని స్మరిస్తే చాలు, తక్షణమే ఆ స్వామి అనుగ్రహంతో మనం ఆ కార్యంలో విజయం సాధించగలుగుతాం అనేటటువంటి సంప్రదాయాన్నే సనాతన ధర్మం మనకు అందించింది. ఆంజనేయ స్వామి వారిని స్మరించవలసిన రోజు మంగళవారం. స్వామివారికి ప్రీతికరంగా సింధూర సేవ చేసిన, తమలపాకుల చేత మాలికలు అల్లి అలంకరించిన, కొబ్బరి నీటితో అభిషేక సేవ చేసిన, మినపపప్పుతో చేసిన వడలతో మాలికలు సిద్ధం చేసి అలంకరించిన, మన్యు సూక్తముతో స్వామిని స్మరించిన స్వామి సులభంగా మనకు అనుగ్రహాన్ని అందిస్తాడు. స్వామికి సంబంధించిన మంత్రస్తోత్రాదులలో మన్యు సూక్తం పరమాద్భుతమైనది. ఈ మన్యు సూక్తం ఋగ్వేద సంబంధితమైనది. మన్యు సూక్తములో 14 రుచులు ఉంటాయి. అంటే 14 రెండ్లు 28 వరుసల మహామంత్రం మన్యు సూక్తం అన్నమాట. అందుకోసమే ఆంజనేయ స్వామి వారిని సేవించే సమయంలో ఏ ఉపచారం చేసినా 14 సంఖ్యలో చేస్తూ ఉంటాం. మనం 14 ప్రదక్షిణాలు చేయాలి, 14 పుష్పాలు సమర్పించాలి, 14 వడల చేత మాలికలు సిద్ధం చేయాలి, 14 సంఖ్యలో తమలపాకులను అందించాలి. ఈ మన్యు సూక్తం ఎస్తే మన్యో విధద్వజ్రసాజ కసహ ఓజః పుష్యతి విశ్వమానుషకు సాహ్య మదా సమార్యంత్వజ ఆయుజ సహస్కృతేన సహసా సహస్వత మన్యురింద్రో మన్యురే వాసదేవో మన్యుర్హోత వరుణో జాతవేదాః మన్యుం విష ఈడతే మానుషీర్యాః పాహినో మన్యో తపస సజోష అభీహి మన్యో ఇలా కొనసాగుతుంది. ధన్వనాగ ధన్వనాజింజయేమ ధన్వనా తీవ్ర సమదో జయేమ. ఈ మన్యు సూక్తము 14 రుక్కులతో ఉన్నటువంటిది. సాధన చేసేటటువంటి క్రమంలో అర్ధరుచ, పాదరుచ, రుచ, రుక్కు ఈ విధంగా విభజించి మరీ ఆంజనేయ ఉపాసకులు సాధన చేస్తూ ఉంటారు. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కోరి హనుమదుపాసన చేసేవారంతా మన్యు సూక్తం విన్నా చాలు, ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. స్వామి అనుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు.